బట్ ప్రతి ఆహ్, నేను రాసిన ప్రతి డైలాగ్‌కి ఫన్ డైలాగులన్నీ నేను రాసిన డైలాగ్ మాత్రమే మొత్తం కొట్టిందది. ఆ రియాక్షన్స్. దట్ ఐ వాస్ వెరీ, వెరీ ప్రౌడ్ ఆఫ్. బికాజ్ ఐ యాక్చువల్లీ థాట్ నేను పెట్టే ప్రతి డైలాగ్ వచ్చేసి ఇట్ షుడ్ ఆల్వేస్ బి ప్రోగ్రెసివ్. చాలామంది రాసేటప్పటికి ఏమవుతుంది చాలా రిగ్రెస్ అవుతుంది. అంటే పాత కాలం చేసినట్టే ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ మై మెసేజ్. అది వాళ్ళ మెసేజ్ ఉండొచ్చు. బట్ నా మెసేజ్ అయితే ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్. ఐ వాంట్ టు టేక్ ద ఆడియన్స్ ఫార్వర్డ్. సో ప్రియమణి గారు కూడా ఒక మంచి ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో. అది ఇప్పుడు చెప్తే అది రివీల్ అయిపోతుంది. బట్ ఆ హాస్పిటల్‌లో మాట్లాడే ఒక విషయం. అంటే అలాంటి విషయం గురించి చాలా థింక్ చేసి నేను పెట్టింది ఒక విషయం. నేను ప్రతి డైలాగ్ వచ్చేసి నేను చాలా సీన్‌లు మార్చాను. ఇన్‌ఫాక్ట్ ఆవిడ ప్రియమణి గారిదొచ్చి మాట్లాడినంత చాలా స్ట్రాంగ్ అమ్మాయి మాట్లాడినట్టు ఉంటుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఐ హావ్ డన్ పర్సనలీ. లాట్ ఆఫ్ ద అక్కడ స్టోరీలో ఉండే చాలా సీన్‌లొచ్చి నాకు జరిగిన విషయాలు. అంత ఎక్స్‌టెంట్ కాకుండా బట్ నాకు అబ్యూస్ జరిగినప్పుడు ఇలాంటినే స్టార్ట్ అయింది. ఇలాంటినే స్టార్ట్ అవుతుంది. సో ఐ హావ్ పుట్ అ లాట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఇంటు ద ఫిల్మ్. సో దట్ ఈస్ మై థింగ్. యూ ఆర్ గోనా ఆస్క్ మీ ఎ క్వెషన్? సో మై పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట. అంటే సాంగ్ స్టార్టింగ్‌లో కూతురు వచ్చేసి అమ్మని లేపిస్తుంది. నా నిజం లైఫ్‌లో కూడా అదే చేశాను. నా మమ్మీ గారు ఉన్నారు ప్రూఫ్‌గా. సో ఐ యూజ్డ్ టు వేక్ హర్ అప్ బికాజ్ షీ యూజ్డ్ టు బి వర్కింగ్ లేడీ. సో యూజ్డ్ టు బి వెరీ టైర్డ్. సో పొద్దున నేనే రెడీ అయ్యి ఆవిడని లేపేవారు. పద నన్ను స్కూల్‌లో డ్రాప్ చేయండి. సో రామానుజం సార్ క్యారెక్టర్ అయితే నా గ్రాండ్ ఫాదర్ మీద లైట్‌గా నేను ఒక ఇప్పుడు మీరు సినిమా అంతా చూసారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. సో అలాంటి చాలా విషయం వచ్చేసి ఐ హావ్ డన్ ఫ్రమ్ మై ఓన్ పర్సనల్ మై మెమరీస్ అండ్ మై ఓన్ అండ్ మీరు చూసినప్పుడు ఆ చైల్డ్‌ని మాట్లాడేసరికి కూడా ఒక విషయం జరిగింది. బట్ అలానే నాకు కూడా జరిగింది. So like that, it's not about, see, story anybody can write, but how do you make that story a reality? How do you make a story into a successful film? That is what lies in the director's hands. So that is my responsibility, not yours. So that is my. లక్ష్మి గారు Yes. ఇక్కడ Yes, sir. మీ పేరుగా చేసిన ఆర్టిస్టు నోన్ పర్సన్ హీరో ఎందుకు హైడ్ చేశారు ఆయన బయటకు చేయకుండా? లేదు ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు హావ్ అ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ బికాజ్ అందరూ అనుకుంటారు ఇది ఒక వేరేలాగా సినిమా బట్ వేరేలాగా వెళ్తుందని చెప్పేసరికి కొంచెం ఒక సర్ప్రైజ్ బికాజ్ దాంట్లో లవ్ ఉంది. ఒక లవ్ సాంగ్ చాలా మంచి ఒక లవ్ సాంగ్ ఉంది. అండ్ ఆ మంచి ట్రాక్ ఉంది. అండ్ చాలా విషయాలు జరుగుతుంటాయి. ఇంకా చాలా మంది సినిమా ఇంకా చూడలేదు. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ బట్ ఇట్స్ ఆల్ సర్ప్రైజ్. జస్ట్ ఒక కిక్. ఇప్పుడు మీరు సినిమా చూసి ఓ ఓ ఓ అది చెప్పేసరికి అది ఒక థ్రిల్ అంతే ఇంకేం లేదు. ఓకే. కోట్ సీన్ డైలాగులకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. పర్టికులర్గా ఆ 3 డైలాగులు అవి ఆ రైటింగ్ స్కిల్స్ కానీ ఆ రైటింగ్ క్రెడిట్ కానీ ఎవరికి ఇస్తారు అది? So the three talking about my dialogue about the pulley Yes, and the peacock, yes, right? yes. That's Sai sir wrote. ఓకే. I have no problem in telling the truth. That Sai sir wrote. Those 3 lines was the crux of the story. In fact, I think those are the only lines that were the crux of the story. So because of that line only, actually, I accepted the story. Because మిగిలినైతే ఆ డైలాగ్ వల్లనే ఈ సినిమా యాక్చువల్‌గా ఒక పాయింట్ ఉండింది. అదే నాకు కూడా నచ్చింది. ఓకే. ఆ పాయింట్ వల్లనే ఈ సినిమాని తీసుకొని ఓకే దాన్ని కరెక్ట్‌గా ఏంటే ఆ స్క్రిప్ట్‌లో చూస్తే చాలా హోల్స్ ఉంటాయి. అంటే ప్రతిసారి ప్రతి వాళ్ళు ఒక లాజిక్‌గా మీరు క్వెషన్ అడిగితే అప్పుడు అది వేస్ట్. అంత కష్టపడి చేసేది వేస్ట్. సో దానంతా ఫిల్ చేసుకొని ఆ హోల్స్ అన్నీ ఫిల్ చేసుకొని ఒక టైట్‌గా ఒక స్క్రీన్ పై తీసుకొచ్చేసి మీ ముందు పెట్టేసాను. ఓకే అండి. అది ఇంకొకటి స్కూల్లో సీన్ ఉంది కదా! ఇందాకలా మాట్లాడారు. ఆ సీన్ చూస్తానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డారేమో అనిపించేలాగా అది అంత దాన్నేమంటారు? టచింగ్‌గా తీశారు. అది తీస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఏంటండి? అది 2 వేరియేషన్స్‌లో తీశారు 2 టైమ్స్ అది. ఆహ్, అంటే సార్ ఇప్పుడు నా మెసేజ్ ఏంటంటే ఇదే కదా జరుగుతుంది. ఎంతో మందిలో వాళ్ళు కూతురికి ఇలా జరిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే మేము ఒక సినిమాగా చూస్తాము. ఒక వాట్సాప్ ఫార్వర్డ్‌లా చూస్తాము. అంతే ఒక రీల్‌గా చూసేస్తాము. బట్ వాళ్ళెంతో ఇబ్బంది పడాలని మేము కూడా అది ఫీల్ అయితే మేబీ సమ్‌వేర్ ఇట్ విల్ స్ట్రైక్ ఎ కార్డ్ విత్ సంబడీ.